టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్. ఇప్పుడు చాలా పెద్ద ఇబ్బందుల్లో చిక్కుకుని ఆయన కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది. బ్యాంకు వాళ్ళు లోన్ కొట్టమని అడిగితే సామాన్యులు భయపడతారు గానీ, బండ్ల గణేష్ లాంటి వాళ్ళు మాత్రం ఏకంగా బ్యాంకుతోనే లీగల్ పోరాటం చేస్తున్నాడు ఈయన. 2017 నుంచి అంటే దాదాపు 10 సంవత్సరాలుగా ఈ వివాదం నడుస్తూనే ఉంది. ఇప్పుడు తుది తీర్పు వచ్చింది. అసలు విషయం ఏంటంటే, బండ్ల గణేష్ కుటుంబానికి పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కోళ్ల ఫారం బిజినెస్ ఉంది. వాళ్ళు అప్పట్లో స్టార్ట్ చేశారు. ఆ వ్యాపారాన్ని పెంచడం కోసం అప్పట్లో ఆంధ్ర బ్యాంక్ నుంచి 83,16,00,000 రూపాయల భారీ లోన్ ఈయన తీసుకోవడం జరిగింది. బండ్ల గణేష్తో పాటు ఆయన తండ్రి, సోదరుడు వీళ్ళు ముగ్గురు కలిసి సంతకాలతో ఈ లోన్ యొక్క ప్రాసెసింగ్ అనేది జరిగింది. దీనికి షూరిటీగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి తమ సొంత ఇంటి యొక్క దస్తావేజుల్ని వీళ్ళు బ్యాంకుకి అప్పచెప్పడం జరిగింది. అయితే 2017 ఏప్రిల్ నాటికి ఈ లోన్ మేము కట్టలేము అంటూ ఆ కుటుంబం చేతులెత్తేయడం జరిగింది. ఆ తర్వాత లోన్ రికవరీ కోసం బ్యాంకు వాళ్ళు నోటీసులు పంపిస్తూనే ఉన్నారు. 2018 నాటికి వడ్డీలతో కలిపి ఆ అప్పు ఏకంగా 125 కోట్ల రూపాయలకి చేరుకుంది. చిన్న చితక అమౌంట్ కాదు. ఈ తరుణంలో హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఉంటుంది. వాళ్ళ ద్వారా సెటిల్మెంట్ ప్రయత్నాలు చాలా వరకు జరిగాయి. బండ్ల గణేష్ 28 కోట్ల రూపాయలు బ్యాంకుకి కట్టినా కూడా ఇంకా 97 కోట్ల రూపాయలు అప్పు అనేది వాళ్ళకి మిగిలిపోయింది. దాంతో వన్ టైం సెటిల్మెంట్ కింద బ్యాంకులు ఆఫర్ ఇస్తాయి. అట్లా మిగిలినటువంటి 70 కోట్లు ఇచ్చేస్తే కనుక మొత్తం అప్పుని మాఫీ చేసేస్తామని చాలా గొప్ప ఆఫర్ ఇచ్చారు. అంటే దాదాపు 27 కోట్ల రూపాయల వడ్డీని బ్యాంక్ మాఫీ కూడా చేసి ఆఫర్ ఇచ్చారు. దానికి 6 నెలల టైం కూడా ఇచ్చారు. కానీ బండ్ల గణేష్ దానికి సంబంధించిన డబ్బులు కట్టల. దాంతో బ్యాంక్ ఆ స్కీమును రద్దు చేయడం జరిగింది. దీని మీద బండ్ల గణేష్ హైకోర్టుకు వెళ్ళారు. కోర్టు ఆదేశాల ప్రకారం బ్యాంకు మరో 8 వారాల గడువు ఇవ్వడం కూడా జరిగింది. అయినా కూడా ఆ బ్యాలెన్స్ డబ్బులు కట్టడంలో బండ్ల గణేష్ ఫెయిల్ అయ్యారు. దాంతో బ్యాంకు వాళ్ళు షూరిటీగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఇల్లుని జప్తు చేసి 2022 అక్టోబర్లో వేలం వేయడం అనేది జరిగింది. ఆ 850 గజాల ఇల్లు వేలంలో 8,50,00,000కి మాత్రమే అమ్ముడవడం అనేది జరిగింది. చాలా తక్కువ అమౌంట్ ఇక్కడ వచ్చింది బయటికి. బండ్ల గణేష్ బ్యాంకు వివాదంలో అసలు విషయాలు అబ్జర్వ్ చేస్తే ఈ వేలం ప్రక్రియ మీద బండ్ల గణేష్ మళ్ళీ డెట్ రికవరీ ట్రిబ్యునల్కి వెళ్ళడం జరిగింది. ఆయన కేసు విచారణలో ఉండగానే ఆస్తులు వేలం వేయడం చట్టవిరుద్ధమని, అలాగే మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ ధరకే కుట్రపూరితంగా తన ఇల్లు అమ్మేశారు అనేది కూడా ఆయన యొక్క ప్రధాన ఆరోపణగా ఉంది. ఇందులో కరోనా వల్ల వ్యాపారాలు దెబ్బతిని డబ్బులు అరేంజ్ చేయలేనటువంటి పరిస్థితిలో తాము ఉన్నాం తప్ప మోసం చేయడం తమ ఉద్దేశం కాదని కూడా కోర్టుకెళ్లారు. దాంతో ట్రిబ్యునల్ బండ్ల గణేష్కి అనుకూలంగా తీర్పు ఇస్తూ ఆ వేలాన్ని రద్దు చేసి ఇల్లు తిరిగి అప్పచెప్పాలని కూడా చాలా క్లియర్ కట్గా ఇచ్చింది ట్రిబ్యునల్. కానీ యూనియన్ బ్యాంక్ అధికారులు ఏం చేశారంటే తెలంగాణ హైకోర్టులో దీనికి సంబంధించి ఛాలెంజ్ పిటిషన్ వేశారు. ఈ కేసులో 4 ఏళ్లుగా విచారణ జరిగిన తర్వాత తాజాగా హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ తుది తీర్పు ఇచ్చింది. ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పుని పూర్తిగా కొట్టేస్తూ పక్కన పెడుతూ బ్యాంక్ చేసిన వేలం చట్టబద్ధమే అని తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సర్ఫేసీ యాక్ట్ ప్రకారం ఏదైనా కంపెనీ డిఫాల్ట్ అయితే ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఆస్తులకే మినహాయింపు ఉంటుంది, కానీ యజమానుల వ్యక్తిగత ఆస్తులకు ఏ రకమైనటువంటి ఇది ఉండదు. బండ్ల గణేష్ తన సొంత ఇంటిని షూరిటీగా పెట్టి లోన్ తీసుకున్నారు కాబట్టి ఆ ప్రాపర్టీని వేలం వేసేటువంటి పూర్తి హక్కు బ్యాంకుకు ఉంటుంది అని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక మీదట ఆస్తితో బండ్ల గణేష్ కుటుంబానికి ఎటువంటి సంబంధం ఉండదు అని కూడా కోర్టు తేల్చడం జరిగింది. అయితే దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నారు బండ్ల గణేష్.